మాస్టర్స్ మనము సద్గురు జగ్గి వాసుదేవ్ గారిది ఆనంద లహరి బుక్ రీడ్ చేస్తున్నాం మాస్టర్స్. ఈరోజు అధ్యాయం వచ్చేసి 25th భయంతో ఆయుధం పుట్టుకొస్తుంది అనే దాని మీద ఆ సద్గురు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో చూద్దాం మాస్టర్స్. 5 కోతులు ఒక బోనులో బంధింపబడ్డాయి. బోను తలుపులకు తాళం వేయలేదు. దీన్ని గమనించిన ఒక కోతి గడియ తీయబోయింది. వెంటనే మిగతా 4 కోతులు మీద వేడి నీళ్లు చల్లారు ఎవరు. ఆ కోతులు భయపడ్డాయి. గడియ మీద చేయి వేసినందుకే ఇలా అయిందనుకున్నాయి. బయటకు పోవాలని ప్రయత్నించిన కోతి మీద పడి ఆ కోతిని లోపలికి లాగేశాయి. లోపలున్న 5 కోతుల్లో ఒకదాన్ని బయటకు తీసి కొత్త కోతిని ఒకదాన్ని లోపలికి పంపించారు. ఆ కోతి ఆ తలుపు వైపు వెళ్ళింది. ఇప్పుడు వేడినీళ్లు చల్లక ముందే మిగతా 4 కోతులు దాని మీద పడ్డాయి. ఇంకొక కోతిని మార్చారు. ఆ కోతి కూడా తలుపు దగ్గరికి వెళ్ళింది. చివరిగా వచ్చిన కోతి కూడా దాని మీద పడింది. ఇలా ఒక్కొక్క కోతిని లోపల నుండి బయటకు పంపించారు. చివరికి లోపల ఉన్న 5 కోతులు కొత్తవే. వాటిలో దేని మీద వేడినీళ్లు చల్లలేదు. అయినప్పటికీ కారణం తెలియకుండానే ఏ కోతి తలుపు వైపు వెళ్ళినా దాడి చేయాలనేది అక్కడ వ్రాయిన చట్టంగా మారింది. ఇదే స్థితి మానవ జాతికి కలిగింది. మానవుడికి కలిగిన ప్రాణభీతి, భయం తరతరాలుగా ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. భయం అనేది లేదంటే దాదాపు అందరూ దేవుళ్ళను పూజించడం మానేస్తారు. గుళ్ళల్లో ఎంతో మంది భయాలు నూనె దీపాలుగా వెలుగుతున్నాయి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ భయం ఎందుకొచ్చింది? కొత్తగా ఏదైనా చేస్తే ఉన్నది కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనన్న భీతి ఎంతో మందిని శాసిస్తుంది. మనిషి మనసు చాలా సార్లు కోరుకునేది కొత్తదేది వద్దని. కానీ మార్పు లేకుండానే అదే అనుభవాలు కలుగుతుంటే జీవితం చప్పగా ఉంటుంది. మార్పులను చూసి భీతి చెందవలసిన అవసరం లేదు. మీ భయాన్ని బలవంతంగా తరిమి కొట్టలేం. వీరుడిగా మారితే మీ భయం పోతుందా? అదే చెప్పలేం. మీ శౌర్యాన్ని ఎందుకు బలపరుచుకోవాలని చూస్తున్నారు? శత్రువు అని ఒకరిని భావించడం వల్లే అతని గురించి భయం పుట్టుకొస్తుంది. ఆ భీతి వల్ల వీరత్వాన్ని ప్రదర్శించవలసి వస్తుంది. అంటే భయం మారువేషం వేసుకొని ఆయుధాన్ని ఎత్తితే దాన్ని వీరత్వం అని అనుకోవాలా? రక్షణ గురించి కలతపడుతూ ఉన్నందువల్లనే భయం మీ జీవితంలో ప్రధానమైన ఆలోచనగా మారింది. మీ మిగతా భావనలు అన్నీ ఆ వేళ్లు పట్టుకుని పైకి వచ్చినవే. మీ భయాన్ని పోగొట్టేదెలా? డైనోసార్ను తామే సృష్టించి దాని బారిన పడకుండా తప్పించుకోవటం ఎలా అంటూ ఆలోచించే వారి పరిస్థితి లాగే ఉంది మీ పరిస్థితి కూడా. భీతిని అణచుకోవడం అంటే ఏమిటి? దాని మీద ఎక్కి కూర్చుంటారా? కదలనీయకుండా దాని మీద ఎక్కి కూర్చుంటే ఏమవుతుంది? దానితో మీరు తగిన అగ్రిమెంట్ చేసుకున్న వారవుతారు. ఎప్పుడూ మీరు కదిలినా అది కూడా దిగ్గున లేచి బయటికి రావాలని చూస్తుంది. మీరు లేచి నిల్చుంటే అది ఆకాశమంత ఎత్తు లేచి పడగ విప్పి ఆడుతుంది. నాకొక జోక్ జ్ఞాపకం వస్తుంది. ఒక అమెరికన్ మహిళ చెన్నై యాత్రకు వెళ్ళింది. చెన్నైలోని ఆటోలు ఆమెను ఆకర్షించాయి. తమ చేరవలసిన ప్రదేశం చెప్పి ఒక ఆటోను మాట్లాడుకుని ఎక్కింది. వెంటనే ఆ ఆటో పందెంలో పాల్గొన్నట్లు వేగంగా బయలుదేరింది. చెన్నైలోని అంత ట్రాఫిక్‌లో ఆ ఆటో డుర్రు డుర్రుమని శబ్దం చేసుకుంటూ దూసుకుపోవడంతో ఆ అమెరికన్ మహిళ భయంతో అరిచింది. అంత వేగం వద్దంటూ అరిచింది. కానీ ఆటో వేగం తగ్గలేదు. కొన్ని సందర్భాల్లో వెంట్రుక వాసిలో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించుకుంటూ వెళ్ళింది. ఒక మలుపులో ఎదురుగా 2 లారీలు ఒకదాన్ని ఒకటి ఓవర్‌టేక్ చేసుకుంటూ ఇరుకైన దారి గుండా వస్తుంటే ఆమె తన గుండెల మీద చేతులు వేసుకుంది. ఆటోని ఆపమంటూ గట్టిగా ఏడ్చేసింది. కొంచెం కూడా వేగం తగ్గించకుండా ఆటో ఆ 2 లారీల మధ్యలోంచి గాలి కంటే వేగంగా దూసుకువెళ్ళి ఆమె చెప్పిన అడ్రస్‌కు వచ్చి ఆగింది. ఆ అమెరికన్ మహిళ భయంతో వణికిపోతూ, లారీల మధ్యలో అంత చిన్న సందులో అంత ధైర్యంగా ఆటోని ఎలా నడిపావు? అది నీ వల్ల ఎలా అయింది? అని అడిగింది. ధైర్యమా? అటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో భయపడకూడదని కళ్ళు గట్టిగా మూసుకున్నానని నవ్వాడు ఆ ఆటోవాలా. నిప్పుకోడిలా కళ్ళు మూసుకుని ఆ తంత్రం అన్ని సందర్భాల్లో పనిచేయదు. భీతి అనేది తర్వాతి క్షణం గురించే కదా! తర్వాత క్షణం అనేది ఇంకా మీ అనుభవంలోకి రాని ఒక కల్పనే కదా! అలా అయితే భీతి అనేది ఒక కల్పనే కదా! ఈ క్షణం గురించి ఆలోచన ఉంటే చాలు. అనవసరమైన కల్పనలు, భ్రమలు మిమ్మల్ని ఇక బాధ పెట్టవు, కాకపెట్టవు. హిట్లర్ నాజీ పటాల నుండి ఎన్నో సార్లు తప్పించుకున్న ఇద్దరు యూదు స్నేహితులు చివరికి దొరికిపోయారు. చెరసాలలో బంధింపబడ్డారు. ఒకడు కూర్చోలేక, పడుకోలేక భయంతో వణికిపోతూ అవస్థపడ్డాడు. నీకు భయంగా లేదా అని రెండో వాడిని అడిగాడు. పట్టుబడే వరకు భయం ఉండేది. ఇక భయపడ్డానికి ఏముంది? ఇది ఆశతో ఉండవలసిన సమయం అన్నాడు వాడు శాంతంగా. భయమనేది అణచాల్సినది కాదు. భయం ఒక అర్థం లేని భావన అని అర్థం చేసుకోవాలి. నేను సంతోషం కోసం ఆపదలను కూడా ఆనందంగా అనుభవించాను.
మైసూరు దగ్గర శ్రీరంగపట్టణానికి పడమటి వైపు రంగున్తిట్టు అనే పక్షుల శరణాలయం ఉంది. అక్కడ సుమారు 15-20 అడుగుల వెడల్పు నది కొన్ని బండరాళ్లను ఆనుకుని చిన్నగా ప్రవహిస్తుంది. ఆ బండరాళ్లలో మొసళ్ళు కొన్ని విశ్రాంతి తీసుకుంటాయి. సాహసం చేస్తే అవి ఎవరినైనా అంటే ఆ నది వైపు రమ్మని అనేవాళ్ళు. మొసళ్ళను చూడగానే సగం మంది దుస్తులు భయంతో చచ్చిపోయేవి. మొసలే కదా సులభంగా మేనేజ్ చేయవచ్చు. అది నోరు తెరిచినప్పుడు దాని కళ్ళల్లో వేళ్లు పెట్టి గుచ్చేస్తే ముసలి భయపడి పారిపోతుందంటూ మాటల్లో గొప్పలు పోతున్న వారిని అక్కడికి తీసుకెళ్లి ఈత కొట్టండి చూద్దాం అనగానే వణుకుతూ బిక్కచచ్చిపోయేవారు. కానీ ఆ ప్రదేశంలో నేను, నా స్నేహితులు నీటిలోకి దూకేవాళ్ళం. ఊపిరి కూడగట్టుకుని పూర్తి వేగంగా ఆవల ఒడ్డుకు ఈదుకుంటూ వెళ్ళేవాళ్ళం. మనుషులు నీటిలో దూకిన సవ్వడి విని బండల మాటనున్న ముసలి నదిలో మెల్లగా దిగుతుంది. అలా అది దిగి ఈదుకుంటూ వచ్చే లోపల మేము అవతలి ఒడ్డుకు చేరుకొని పరిగెత్తిపోవాలి. దాంట్లో ఉన్న ఆపదను ఊహించుకోండి. అన్ని మొసళ్ళు బండరాళ్ళ మీదనే విశ్రాంతి తీసుకుంటాయని చెప్పడానికి వీల్లేదు. నీటిలో ఒక్క మొసలి ఉన్నా కూడా మేము దానికి ఆహారం అయిపోతాం. అయినప్పటికీ ఆ ప్రమాదంతో నిండి ఉన్న ఆటలో ఎన్నో సార్లు పాల్గొన్నాను. దాంట్లో కలిగిన ఆనందానికి సమానం ఏదీ లేదు. ఏం చేసేది? అపాయాలతో కూడుకున్న ఆటలంటే నాకు భలే ఆసక్తి. కానీ గొప్ప కోసం ఆపదలు వెతుక్కుంటూ పోయేవాడిని కాను. ఇంట్లో కూర్చునే వారికంటే ఆటల్లో పాల్గొనేవారు ఆపదల పాలవుతుంటారు కదా! ఫుట్‌బాల్ ఆడేవారికి, క్రికెట్ ఆడేవారికి మైదానంలో దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువ కదా! అలా అనుకుంటే ఆడడం వీలవుతుందా? వాస్తవంగా జాగ్రత్త లేని వారికే ఆపదలు, సమస్యలు వస్తాయి. ఈ రోజుల్లో కూడా రోడ్డు మీద చాలా వేగంగా వెళ్ళగలుగుతున్నామంటే జాగ్రత్తగా ఉండడం వల్లనే. ఏ యాక్సిడెంటు చేయకుండా కారుని వేగంగా నడపగలుగుతున్నందువల్లనే అనుకున్న చోటికి అనుకున్న సమయం కంటే ముందుగా చేరుకోగలుగుతున్నాము. నా ప్రయామ నా ప్రయాణ సమయం కూడా తగ్గిపోయింది. జర్మనీకి చెందిన ఒట్టో లిలియెంత అనే సైంటిస్ట్ మనం ఎగరలేం అనే విషయాన్ని ఒప్పుకునేవాడు కాదు. ఆయనే మొదటిసారి ఎగిరే యంత్రాన్ని కనుక్కున్నాడు. ఆ సంతోషాన్ని తన దేశ ప్రజలతో పంచుకోవాలని ఆశించాడు. దానికి ఒకరోజు నిశ్చయించి, ఆ రోజు అందరి సమక్షంలో ఎగిరి చూపిస్తానని మాట ఇచ్చాడు. కానీ జర్మనీ చర్చి ఫాదర్‌లు మండిపడ్డారు. దేవుళ్ళు, దేవతలు మాత్రమే ఆకాశంలో ఎగరాలి. మనిషి ఎగరడం దేవుడికి వ్యతిరేకమైన చర్య అంటూ తమ ఆక్షేపణలు తెలిపారు. అంతేకాదు 9 సంవత్సరాలు అతను తన జీవితాన్ని అర్పించి ఎంతో కష్టపడి నిర్మించిన విమానాన్ని కొంచెం కూడా ఆలోచన లేకుండా ఆ రాత్రికి రాత్రి అగ్నికి ఆహుతి ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో పలు మత గురువులు ఇలా దేవుడి ప్రతినిధుల్లాగా తమ వ్యాపారం పడిపోతుందని అప్పుడప్పుడు తమ ఆక్షేపణ తెలియజేస్తూ వచ్చారు. అయినా ఓటో లిలియంత డీలా పడిపోలేదు. మళ్ళీ విమానం తయారు చేయడానికి 4 సంవత్సరాలు కావాల్సి వచ్చింది. కానీ ఆలోపే రైట్ బ్రదర్స్ తయారు చేసిన విమానం గాల్లో ఎగిరి చరిత్రను మార్చేసింది. మనిషి ఎగరగలడని విశ్వసించలేక భయము, సందేహాలు మాత్రమే ఉండి ఉంటే ఓటో లిలియెంతనో రైట్ సహోదరులు విమానాన్ని కనిపెట్టగలిగేవారా? ఈ రోజు టికెట్ తీసుకున్న కొన్ని గంటల్లో భూమి ఒకవైపు నుండి మరొక వైపు వెళ్ళగలిగే అవకాశం లభించేదా? మీరు లేచి నడవగలరా? అంటే వీలవుతుందంటారు. మీరు లేచి గాల్లో ఎగరగలరా? అంటే భయంతో ఊహు అంటారు. మీరిచ్చిన 2 సమాధానాలు నిర్ణయించింది మీ గతానుభవమే కదా! ఒక కోరిక నిన్ను నెరవేరలేదంటే ఇక ఎప్పుడూ నెరవేరదని ఏ ప్రాతిపదిక మీద నిర్ణయిస్తారు? అమెరికాలో జరుగుతున్న దాన్ని ప్రత్యక్షంగా అనుకుని ఉంటే 100 సంవత్సరాల క్రితం ఇలా వీలయ్యేది కాదు. కానీ అలా చూడాలని ఎవరో తీవ్రంగా ఆశించినందువల్లే కదా ఈ రోజున టీవీ మనకు లభ్యమైంది. పురాణ గాథల్లో చదివి ఉంటారు. ఈశ్వరుని ధ్యానిస్తూ ఒక రాక్షసుడు కఠోరమైన తపస్సు చేశాడు. ఆ తపాన్ని భంగం చేయడానికి దేవతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. సుడిగాలి వీస్తుంది. కుండపోతు వర్షం కురుస్తుంది. క్రూర మృగాలు బాధపెడతాయి. దేవలోకం నుండి రంభ, ఊర్వశి లాంటి అందగత్తెలు తపోభంగం చేయడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. రాక్షసుడు తన తపంలో దృఢంగా ఉన్నందువల్ల చివరికి ప్రకృతి అతనికి అండగా నిలుస్తుంది. చివరికి తనకు కావలసిన వరాలను శివుడి నుండి పొందుతాడు. భయం లేకుండా ధైర్యంగా ఉన్న వారికి దొరకవలసిన దాన్ని దేవుడు కూడా అడ్డగించలేడు. మహాత్మా గాంధీ నిరాడంబరుడమైన మనిషి. ఏ రంగంలోనూ అపారమైన సామర్థ్యం ఉన్నట్లు చెప్పలేం. కానీ ఉన్నట్లుండి ప్రపంచమే నివ్వెరపోయేలా విశ్వరూపం ఎత్తాడు. ఎవరూ కదిలించలేని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు. ఇది ఎలా సాధ్యమైంది? తీసుకున్న బాధ్యతను పూర్తిగా నిర్వర్తించడానికి ఎంతగానో శ్రమించాడు. ఆయన కంటే విద్య, డబ్బు, అంతస్తు, సామర్థ్యము ఉన్న ఎంతోమంది ఆయన వెంట నడవడానికి సిద్ధమయ్యారు. కారణం అనుకున్నది సాధించడానికి ఆయన ఏ భీతి లేకుండా సంపూర్ణ మనోబలంతో ఉండడమే.
జైల్లో వేసిన ఆయన తన దృఢమైన ధ్యేయం నుండి వెనక్కి తగ్గలేదు. ఆయన మనోబలాన్ని తగ్గించలేక బ్రిటిష్ ప్రభుత్వం తల ఒగ్గింది. భావావేశ తీవ్రత, మనోబలం కలవారే ఇలాంటివి సాధించగలరు. దురదృష్టం ఏమిటంటే ఈ రోజుల్లో భావావేశ తీవ్రత గల వారందరికీ దురాలోచనలే ఉన్నాయి. తీవ్రవాదులే తాము కోరుకుంది నెరవేర్చుకోవడానికి తమ ప్రాణాలు త్యజించడానికి సిద్ధపడుతున్నారు. మహాత్మా గాంధీ కూడా తీవ్రవాది. కానీ హింసను ఇసుమంతైన సమర్థించిన తీవ్రవాది. విపరీతమైన ఆలోచనలు లేని తీవ్రవాది. చెదరని దృఢ నిశ్చయంతో ఉంటే ఎవరైనా వారు కోరుకున్నది నిస్సందేహంగా పొందగలరు. జీవితాన్ని భయంగా చూస్తే అంతా ప్రమాదభరితంగా గోచరిస్తుంది. ఎంతో జాగ్రత్తగా, క్షేమంగా జీవించాలనుకుంటే సమాధిలో దాక్కోవలసిందే. ఒకటి అర్థం చేసుకోండి. జీవితము, మరణము కలిసే వస్తాయి. జీవనం సాగాలంటే మరణం సంభవించటానికి అవకాశమిచ్చి తీరాలి. భీతి సహజమైనది కాదు. దాన్ని సృష్టించేది మీరే. దాన్ని సృష్టించడం ఆపేస్తే నాటకం సమాప్తమవుతుంది. భయమనేది మిమ్మల్ని మీరే ఓడగొట్టుకునే ఆయుధం. భయాన్ని తరిమివేయాలని అనుకోకండి. దాన్ని సృష్టించకుండా ఉండడం ఎలాగో చూడండి. భయం లేకుండా జీవించటం నేర్చుకుంటే జీవితమంతా అవకాశాలమయంగా కనిపిస్తుంది. ఏం చేయాలన్నా ముందు దానికి కావలసిన అర్హతను సంపాదించి ముందుకు వెళ్ళండి. ఆటంకాలు తొలగిపోయి జయాలు తప్పక సిద్ధిస్తాయి. ఓడిపోయినప్పుడల్లా సముద్రం అడుగుకు పోయినట్లు అనిపిస్తుంది కదా! ఓడిపోయినప్పుడల్లా సముద్రం అడుగుకు పోయినట్లు అనిపిస్తుంది అనేది ఒకరు ప్రశ్నించారు. సద్గురు ఇలా చెప్పారు. సముద్రం అడుగుదాకా వెళ్ళిన తర్వాత ఇంకా కిందకి పోవడం కుదరదు కదా! అక్కడి నుండి పైకే రాగలం. ఓటమి తర్వాత విజయమే మీ సొంతమవుతుంది. ఓటమి తర్వాత సముద్ర గర్భం లోపలికి వెళ్ళినట్లు అనిపిస్తే అక్కడి నుండి ఈదుకుంటూ పైకి రావడానికి కదా ప్రయత్నించాలి. మన మనసుకు అద్భుతమైన శక్తి ఉంది. శారీరకంగా చేయలేని వాటిని కూడా మనసుతో అనేక విధాలుగా సాధించవచ్చు. ధైర్యంతో పాటు పూర్తి శ్రద్ధతో, విజయకాంక్షతో పనిచేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుందన్నారు సద్గురు. 26 అధ్యాయం. ఎవరి సలహాలు వినాలి అనేది ఒక ప్రశ్న. సద్గురు ఇలా వివరించారు. నా దగ్గరకు వచ్చే యువకులు చాలా మంది అడిగే ప్రశ్న ఇది. నా జీవితాన్ని ఎలా మలుచుకోవాలి? ఒక్కొక్కరు నాకు ఒక్కో విధంగా సలహా ఇస్తున్నారు. నేను దేన్ని అనుసరించాలి? అని ఒక శిష్యుడు అడిగాడు. నాకు మీ వయసు ఉన్నప్పుడు నేను ఏ స్వాముల ముందు కూర్చోలేదు. వారి వద్ద ఎటువంటి సలహాలు తీసుకోలేదు. ఎవరో చెబితే నేను ఈ దారిలో రాలేదు. దేన్నైనా నేరుగా, ప్రత్యక్షంగా అనుభవించాలనే తపన నాకుంది. అదే తపన మీకుంటే మీరెవరి మాటలు వినక్కర్లేదు. మీ అనుభవంలోకి రాని దాన్ని నిజమంటూ పూర్తిగా నమ్మడం ఎలా మూర్ఖత్వమో, దాన్ని అబద్ధమని పక్కకు తోసేయడం అంతే మూర్ఖత్వం అవుతుంది. మీ అనుభవంలో లేని దాన్ని విశ్వసించినా, నిరాకరించినా దాని గొంతును నులిమినట్లే. కొందరు తమ జీవితానికి వేరే ఎవరైనా బాధ్యత వహించి నడిపిస్తే బావుంటుందని సోమరిగా ఉండిపోతారు. ఇది చేస్తాను, అది సాధిస్తాను అంటూ ఊరికే ప్రణాళికలు వేస్తుంటారు. వాటికి ఇతరుల సలహాలు అడుగుతూ కాలం గడిపేస్తుంటారు. సలహాలు అడగటం, వినడంతోనే సంతోషపడిపోతారు వీరు. ఒకసారి కోపిష్టి అయిన పై అధికారి ఇంటికి శంకరన్ పిళ్ళై ఫోన్ చేశాడు. పనివాడు ఫోనెత్తి, ఒక యాక్సిడెంట్‌లో సారు కాలు విరిగింది. ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నారని సమాధానం ఇచ్చాడు. మరుసటి రోజు కూడా శంకరన్ పిళ్ళై ఫోన్ చేశాడు. ఇదే సమాధానం వచ్చింది. శంకరన్ పిళ్ళై ఆ తర్వాత రోజు కూడా ఫోన్ చేశాడు. మళ్ళీ అదే సమాధానం వచ్చింది. శంకరన్ పిళ్ళై ప్రతిరోజు ఫోన్ చేస్తుంటే ఆ ఇంటి పనివాడికి కోపమొచ్చింది. ఒకసారి చెప్తే నీకర్థం కాదా? మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావు అని అరిచాడు. తమ్ముడూ మరేమీ లేదు. అంత మంచి వార్త రోజుకు ఒక్కసారైనా వింటే ఆనందంగా ఉంటుందని అంతే అన్నాడు శంకరన్ పిళ్ళై. ఇలా కొంతమందికి కొన్నింటిని మళ్ళీ మళ్ళీ వినడంలో ఎంతో ఇష్టం. అన్ని ప్రసంగాలకు వెళ్తారు. అక్కడ చెప్పిన వాటన్నింటిని అర్థమైనట్లు తలాడిస్తారు. వీరికి ఎవరి మాట వినిపించినా చాలు. దానివల్ల తమ జీవితం ఒక దారికి వస్తుందని నమ్ముతారు. అలా అని మంచి మాటలు చెప్పే వారినందరినీ శత్రువులుగా చూడనక్కర్లేదు. మీకు సలహాలిచ్చే వారికి తగిన అర్హత ఉందా? లేదా? అని తీర్పు ఇవ్వడం కూడా తప్పే. ఎవరో ఒక తాగుబోతుకు అలవాటు వల్ల అన్ని రకాల వ్యాధులు వచ్చేశాయి. ఆయన తాగి వీధి పక్కన పడి ఉన్నాడు. వైన్ షాపు ముందు గుమికూడిన వారిని చూస్తూ అరుస్తున్నాడు. రేయ్ తాగకండిరా, వంటికి మంచిది కాదు అని.
అరే వీడే ఒక తాగుబోతు, వీడెందిరా మనకి చెప్పేదనుకుంటూ వీరు తాగడం ప్రారంభిస్తే నష్టం ఎవరికి? ఆయన తన అనుభవంతోనే సలహాలిస్తున్నాడు. కానీ తన జీవితంలో పాటించలేకపోతున్నాడు. అంత మాత్రాన చెప్పే అర్హత ఆయనకి లేదంటూ దాన్ని నిరాకరించడం తెలివైన చర్య ఎలా అవుతుంది? సిగరెట్టు ముట్టవద్దని నాన్న చెప్తున్నాడు. కానీ ఆయనే ఒక చైన్ స్మోకర్ అని నా దగ్గర కొంతమంది యువకులు బాధపడ్డారు. మీ తండ్రి మీకు ఏమైనా ఇచ్చినప్పుడు అవి ఆయనకు కూడా అవసరమైనవేమో అని ఎప్పుడైనా అనుకున్నారా? సలహా ఇస్తే మాత్రం అది ఆయనకు కూడా వర్తించదని ఎందుకు అనుకుంటారు? సలహా మీకోసం ఇవ్వబడింది. దాన్ని ఆ దృక్కోణంలోనే చూడాలి. పేరుగల సైంటిస్టు దగ్గరికి ఒక దంపతులు వెళ్లారు. నా మీద ఈయనకు కొంచెం కూడా ప్రేమ లేదు అంది భార్య. ఆమెకు ఏం తక్కువ చేశాను? మహిళా సంఘంలో మెంబర్‌గా చేర్చాను. ఇంటిలో స్విమ్మింగ్ పూలు, జిమ్ము, హోమ్ థియేటర్ ఇంకా ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేశాను. ఈమె మీద ప్రేమ లేకుండానే ఇవన్నీ చేశానా? అన్నాడు భర్త. ఇద్దరి దగ్గర వివరాలు సేకరించిన తర్వాత సైకియాట్రిస్ట్ లేచి భర్తనుద్దేశించి ఇక్కడ చూడండి అన్నాడు. ఆయన భార్య ముఖాన్ని తన చేతుల్లో పట్టుకున్నాడు. ప్రేమగా నిమిరాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ ఆమె చెవిలో ఏదో చెప్పాడు. చివరగా ఆమెకు గట్టిగా ఒక ముద్దిచ్చాడు. ఆమె నివ్వెరపోయింది. సైకియాట్రిస్టు తిరిగి భర్త వైపు చూసి, మీ భార్యకు వారానికి 2 సార్లైనా ఈ ప్రేమ అనునయం కావాలన్నాడు. భర్త తన డైరీని చూసి, సోమ, గురువారాల్లో ఆమెను తీసుకురావడం వీలవుతుంది. మీకు వీలవుతుందా అన్నాడు. చెప్పింది చెప్పిన వారికే వర్తింప చేయాలని చూడడం ఈ భర్త సైకియాట్రిస్ట్‌ని అర్థం చేసుకున్నట్లు అవుతుంది. ఏ సలహా అయినా, ఆలోచన అయినా అది మీ జీవితానికి కాపలా వద్దా అని మాత్రమే చూడండి. కావాలా వద్దా అని మాత్రమే చూడండి. ఎవరో మన ఎదురుగా కూర్చొని మన గురించి ఏదో సణుగుతూ ఉన్నారని కాక మనస్ఫూర్తిగా ఆ ఉపదేశాలను గ్రహించండి. ఒక యువకుడికి శక్తి సామర్థ్యాల గురించి ఎలా తెలుసుకోవడం? సద్గురు ఇలా సమాధానం చెప్పారు. దాని గురించి తెలుసుకొని మీరేం సాధించగలరు? వారి శక్తివంతులవ్వడానికి చేతనైన సాయం చేస్తే చాలు. ఒక కొబ్బరి చెట్టును చూసి మామిడి చెట్టు అనుకుని దాని నుండి మామిడి పళ్ళు కోయాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మంచి పువ్వులు మీరు ఆశించిన మాత్రాన పూయవు. చెట్లకు తగిన నీళ్లు, ఎరువు వేసి పెంచడం వల్ల పువ్వులు వస్తాయి, సువాసనలు వెదజల్లుతాయి. పువ్వుల సువాసన కోసం మొక్కల వేర్లకు పువ్వులను ఎరువుగా వేస్తామా? దుర్గంధభరితమైన ఎరువే కదా ఉపయోగిస్తాము. వేర్లపై తగిన ఎరువును వేయడం వల్ల విత్తనం యొక్క శ్రేష్టతను బట్టి పూచే పువ్వు వాటంతట అవే వస్తాయి. అద్భుత ఫలితాలు కూడా అలానే వస్తాయి. అందరినీ అర్థం చేసుకునే ప్రయత్నం మానండి. వారి అభ్యున్నతికి చేతనైన సాయం చేస్తే చాలు. అధ్యాయం 27 నాకు సమయం ఎక్కడ ఉంది అనే సమస్య చాలా మందికుంటుంది. దానికి సద్గురు ఇలా చెప్పారు. కొందరిని గమనించాను. ఎప్పుడు చూసినా బిజీగా ఉన్నాను, టైం లేదు అంటుంటారు. మనిషి మనసు దేనితోనూ పూర్తిగా తృప్తి చెందదు. ఇంకా ఇంకా కావాలంటుంది. దాన్ని తృప్తిపరచాలని శ్రమిస్తే దానికసలు అంతమే ఉండదు. అన్నీ చేయమని ఎవరు బలవంతం చేయడం లేదు. దాదాపు అన్ని పనులను మీరే ఇష్టపడి చేస్తున్నారు. అందరికీ ఉన్నది 24 గంటల సమయమే. అందులో ఏం చేయడం వీలవుతుంది, ఏం వీలు కాదనేది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. మీ శరీరం, మనసు, శక్తి కలిసి పనిచేసే తీరును బట్టి ఎంత చేయగలరో నిశ్చయింపబడుతుంది. అవి ఒకటిగా పనిచేయకపోతే ఎంత సమయం ఉన్నా సరిపోదనిపిస్తుంది. శంకరన్ పిళ్ళై డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ పొద్దున్నే 6 కల్లా నిద్ర లేవాలని చూస్తున్నాను. కానీ అలారం పెట్టుకున్న అది కూడా 8 లోపు మెలుకువ రావడం లేదు. రేపొద్దున్నే ఫారెన్‌కి పోయే విమానం అందుకోవాలి అన్నాడు శంకరన్ పిళ్ళై. డాక్టర్ ఒక మాత్ర రాసిచ్చాడు. పడుకునే ముందు వేడి పాలలో ఈ మాత్ర వేసుకొని తాగేయండి. పొద్దున్నే 6 కల్లా మెలుకువ వచ్చేస్తుంది. ఇది పని చేసిందా లేదా అని రేపొద్దున వచ్చి చెప్పండి అన్నాడు డాక్టర్. శంకరన్ పిళ్ళై ఆ రోజు రాత్రి పడుకునే ముందు డాక్టర్ చెప్పినట్లు మాత్రను తీసుకున్నాడు. ఎవరో తట్టి లేపినట్లు మెలుకువ వచ్చింది. గడియారం చూసుకున్నాడు. కరెక్ట్‌గా పొద్దున్న 6 గంటలు. వెంటనే డాక్టర్‌ని వెతుక్కుంటూ వెళ్ళాడు. డాక్టర్ మాత్ర పనిచేసింది. కరెక్ట్‌గా 6 గంటలకల్లా లేచాను. కానీ నేను నిద్ర లేవడానికి బదులు ఈరోజు నిద్ర లేచాను. సమయం దాటిన తర్వాత చేసే పనులు ఇలాగే నిరర్ధకంగా అవుతాయి. ఎన్ని గంటలు పనిచేస్తున్నారన్నది ముఖ్యం కాదు. దాంట్లో ఎంతసేపు మీరు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నారన్నదే గెలుపును నిర్ణయిస్తుంది. కుటుంబం, సమాజం, స్నేహితులు, బంధువులు వీరందరికీ తగిన సమయం కేటాయించడం తప్పనిసరి.
ప్రతి ఒక్కరూ వారి జీవన విధానాన్ని బట్టి దేనికి మొదట ప్రాధాన్యం, దేనికి రెండో ప్రాధాన్యం అనేది నిర్ణయించుకోవాలి. అందరికీ ఒకే విధానం వర్తించదు. కొందరు ఎప్పుడు చూసినా హడావుడిగా పనిచేస్తూ ఉంటారు. పరీక్షగా చూస్తే ఒక గంటలో చేసే పనిని కొన్ని గంటల సేపు కాలయాపన చేస్తూ సాగదీస్తూ ఉంటారు. మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలంటే మీ మానసిక పరిస్థితి ప్రశాంతంగా ఉండాలి. ఒక పని చేస్తున్నప్పుడు వీలు కాక వదిలేసిన మిగతా పనులకు సంబంధించిన ఆలోచనలు చెలరేగుతుంటే ప్రస్తుతం చేస్తున్న పని మీద కూడా పూర్తిగా మనసు పెట్టలేం. ఇలాంటి అనవసరమైన ఆలోచనలకు తావిస్తే అవి మీరు పనిచేసే వేగాన్ని, మీ పని సామర్థ్యాన్ని తగ్గిచ్చేస్తాయి. అలసట, అశాంతి, మానసిక ఒత్తిడి కలుగుతాయి. మనసును నిగ్రహించుకోవడం ఎలానో నేర్చుకోగలిగితే మీ సామర్థ్యం పలు రెట్లు పెరుగుతుంది. చాలా సేపు పనిచేశామనే భావన, అలసట కలగవు. పని చేయడం ప్రారంభించడానికి ముందు చేతిలో ఉన్న పనుల్లో ఏది ముఖ్యం అనేది మీరు నిర్ణయించుకోవాలి. శంకరన్ పిళ్ళై స్నేహితుడొకరు ఒక పెద్ద కంపెనీకి ముఖ్య అధికారిగా ఉండేవాడు. మా కంపెనీలో పనిచేసే ఒక్కొక్కరికి 3 నెలలకోసారి బలవంతంగా 2 వారాల లీవ్ ఇచ్చి రెస్ట్ తీసుకొని పంపిస్తాం అన్నాడా స్నేహితుడు. శంకరన్ పిళ్ళైకి ఒకటే ఏమిటి మీ దగ్గర పనిచేసే వారి మీద ఇంత దయ అన్నాడు. అదేమీ లేదు. ఎవరూ లేకుంటే కంపెనీ సమస్యలు లేకుండా నడుస్తుందో తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం అన్నాడా స్నేహితుడు. ఈ విధంగా ఏ పనులు మానేస్తే లేదా వాయిదా వేస్తే ప్రభావం ఉండదో తెలుసుకొని వాటిని మానండి. చాలా మందికి కంటికెదురుగా సమయం గడిచిపోతూ ఉంటుంది. మిగతావి పోగొట్టుకున్నా తిరిగి పొందడానికి అవకాశం ఉండొచ్చు. కానీ పోయిన క్షణాలను మరలా పొందడం అసాధ్యం. నోట్లో నమలడానికి వీలు కానంతగా కుక్కుంటే ఊపిరాడదు. అలాగే విరామం లేకుండా శ్రమించడం కూడా తప్పే. శరీరానికి, మనసుకు అప్పుడప్పుడు విశ్రాంతి ఇస్తేనే మీ సామర్థ్యం పూర్తిగా బయటపడుతుంది. సమయం కోసం పోరాడుతూ పనిచేయకుండా మీ పనులను ఒక వేడుకగా చేసి చూడండి. ఆనందం వ్యక్తపరుస్తూ పనిచేస్తూ అలుపు ఉండదు, లోపాలు ఉండవు. ఎప్పుడైనా పొద్దున్నే లేవగానే పక్షులు సంతోషం గొంతు విప్పడం విని పరవశించారా? ఎన్నిసార్లు శరీరాన్ని తడిపేస్తూ జలజల జారుతూ ఉన్న నీటిని అనుభవిస్తూ స్నానం చేశారా? బండి నడిపేటప్పుడు ధ్యాసని ఎక్కడో ఉంచకుండా ఎన్నిసార్లు గమనిస్తూ నడిపారు? రుచికరమైన ఆహారాన్నైనా మొదటి ముద్దని ఆస్వాదిస్తూ తింటారు. తరువాత ముద్దల్ని చేయి తన అలవాటు ప్రకారం నోటి దగ్గరకు తీసుకువెళితే నోరు తన అలవాటు ప్రకారం నమిలి లోపలికి పంపిస్తుంది. నోటిలో పడ్డ ఆహారం ఎలా నమలబడి కడుపులోకి ఎలా పోతుందో ఒక్కసారైనా గమనించారా? మీరు సంతోషంగా ఉండాలన్నది మర్చిపోయి పనుల్లో పడిపోవడం వల్ల దీనికంత సమయాన్ని వృధా చేయాలా అన్న ప్రశ్న మీలో ఉదయిస్తుంది. ఊరికే ముక్కుతో గాలి పీలుస్తూ వదులుతూ ఉండడానికి వచ్చారా? మీ ప్రాణాన్ని నిలుపుకోవడానికే అది పనికొస్తుంది. కానీ ప్రాణంతో ఉండడం వేరు, ప్రాణంతో జీవించటం వేరు. ఒకే ఒక్క క్షణం పూర్తిగా జాగరూకతతో జీవించి చూడండి. అప్పుడు మీ జీవన విధానమే మారిపోతుంది. సరైన యోగా అందుకు దోహదపడుతుంది. లింగ భైరవి యొక్క శక్తి. సద్గురువు ప్రతిష్ఠ చేసిన లింగ భైరవి యంత్రాన్ని ముంబైలోని ఒక డాక్టర్ ఇంట్లో దర్శించే భాగ్యం నాకు దక్కింది. ఆ యంత్రం ఘనీవింపజేసిన పాదరసంతో చేసినందువల్ల ఎంతో మహత్తును కలిగి ఉంది. ఆ యంత్రం నుండి వెలువడే శక్తి ఎంతో బలంగా ఉంది. ఇంతవరకు నా జీవితంలో అంత గొప్ప యంత్రాన్ని దర్శించలేదు. నాతో ఉన్న లీచర్ అంటేనా అనే పరికరాన్ని ఉపయోగించి శక్తిని తెలుసుకోవాలని అనుకున్నాను. అప్పుడు నాకు తెలిసిన విషయాలు నమ్మశక్యంగా అనిపించవు. అంతకుముందు నేనలాంటి శక్తిని చూడలేదు. ఎంతో గాఢంగా, తీవ్రంగా భవనంలోని మూలమూలలకు ఒక చిన్న చోటును కూడా వదలకుండా ఆ శక్తి అంతటా వ్యాపించి ఉంది. ఆ స్థలం ఎంతో ప్రశాంతత నెలకొందన్నారు డాక్టర్ ప్రభాత్ ఫోడర్ ఆరోవిల్. ఆయన అనుభవాన్ని అలా పంచుకున్నారు. డాక్టర్ ప్రభాత్ ఫోడోర్ గారికి సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, నగర నిర్మాణ శాస్త్రాల గురించి క్షుణ్ణంగా తెలుసు. ఆరోవిల్ అరవింద ఆశ్రమాన్ని నిర్మిస్తున్న సమితిలో సభ్యులు ఆయన. ఐక్యరాజ్య సమితిలో సభ్యుడిగా ఉండేవారు. జియాలజీ, భవన నిర్మాణంలో ఇంకా పరిశోధనలు జరిపే న్యూయార్క్ విజ్ఞాన అకాడమీ వారు తమ అకాడమీలో సభ్యుడిగా చేరమని పిలిచారట. పూర్వం నలంద విశ్వవిద్యాలయంలో ఉన్నట్లు మన సంప్రదాయాలకు అనుగుణంగా పాండిచ్చేరి సమీపాన ఒక విద్యా సంస్థ, పరిశోధనా సంస్థ నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ ప్రభాత్ పోడేల్. అధ్యాయం 28 నిన్న అనేది ఒక జ్ఞాపకం.
రోజు అదే ఆఫీసు, అదే మనుషులు, అదే కుటుంబం. ఎప్పుడో ఒకసారి ఈ మార్పు లేని జీవితం విసుగనిపిస్తుంది. అవునా కాదా? మీరు ఏ మార్పు లేకుండా ఉండాలనుకోవడం మీ మనసు ఆడుతున్న ఆట. ఆఫీస్ మారిస్తే ఉండే ఇంటిని, కుటుంబాన్ని మార్చేయాలనిపిస్తుందని. అదే ఒక అంతుచిక్కని సమస్యగా మారుతుందని మీ మనసు అంటుంది. నిజంగా మార్పు లేకుండా ఏదీ జరగడం లేదు. నిన్న చూసిన సూర్యుడు, ఈరోజు సూర్యుడు వేరుగా ఉన్నారు. ఈ క్షణం కొత్తది. కొత్త క్షణంలాగా కాకుండా ఎక్కడో ఒక ఆకు రాలిపోయి ఉంటుంది. ఎక్కడో ఒక విత్తనం మొలిచి ఉంటుంది. ఇప్పుడే గడిచిన క్షణం కూడా ఈ క్షణంలా ఉండదు. ఉత్సాహం, విరక్తి ఏదైనా మీ మనసులో ఉద్భవించింది. కుటుంబాన్ని తన భుజాల మీద మోస్తున్నట్లు భావిస్తూ, బాధతో పనిచేస్తున్న వారికి చిరాకు రాకుండా ఎలా ఉంటుంది? మీరు మానసికంగా జీవిస్తున్నారు కాబట్టే నిన్న చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఆ భావన మిమ్మల్ని బాధిస్తుంది. నిన్న అనేది ఓ జ్ఞాపకం. నిన్నటి మేఘాలు ఎలా ఉన్నాయి అనేది ఆకాశం రిజిస్టర్ చేసుకోలేదు. ఎన్ని అలలు తీరాన్ని తాకాయని సముద్రం రాసి ఉంచుకోలేదు. ప్రపంచంలో జరిగేవి మహా అయితే గుర్తులించిపోతున్నాయే తప్ప జ్ఞాపకాలు బరువుగా అవడం లేదు. ప్రకృతిలో ఏదీ పాతది కాదు. ప్రతీదీ కొత్తదే. సైన్స్ కూడా ఇదే చెప్తుంది. ఒక బండరాయి కూడా కంపనలు చేస్తూ క్షణక్షణానికి మారుతున్నది. ఎండాకాలం శంకరన్ పిళ్ళై వీధి వీధిన టోపీలు అమ్ముకుంటున్నాడు. మధ్యాహ్న సమయం అలసిపోయి ఒక చెట్టు నీడన కూర్చొని ఉండగా బాగా నిద్ర పట్టేసింది. కళ్ళు మూసుకున్నాడు. ఎప్పుడో కళ్ళు తెరిచి చూశాడు. అమ్మకాన్ని పెట్టుకున్న టోపీలన్నీ కోతులు తీసుకెళ్ళాయి. అతని తాతగారొకరు ఇదే పరిస్థితిలో ఏం చేశారో శంకరన్ పిళ్ళైకి బామ్మ చెప్పిందొకసారి. మనిషి ఎలా చేస్తే కోతి అలాగే చేస్తుంది. కాబట్టి అతని తాతగారు తన టోపీని తీసి భూమి మీదకి విసిరికొట్టారని, దాన్ని చూసి కోతులు అలాగే టోపీలని కిందకి విసిరికొట్టాయని బామ్మ చెప్పింది జ్ఞాపకానికొచ్చింది. అదే ఉపాయాన్ని అతడు పాటించాలనుకున్నాడు. కోతులను చూసి చేతులను ఆడించాడు. అవి కూడా అలాగే చేశాయి. తన బుగ్గ మీద చేత్తో చిన్నగా కొట్టుకున్నాడు. కోతులు కూడా తమ చెంపల మీద తట్టి చూపించాయి. శంకరన్ పిళ్ళై తన టోపీని తీసి ఒకసారి తిప్పి మరలా తల మీద ఉంచుకున్నాడు. కోతులు కూడా అలాగే చేశాయి. అలా కాసేపట్లో వాటిని ఆటల్లో ముంచి చివరకు తన టోపీని నేలకేసి విసిరి కొట్టాడు. చెట్టు పైనున్న ఒక కోతి వేగంగా కిందకు దూకి శంకరన్ పిళ్ళై విసిరిన టోపీని టక్కున అందుకుంది. తెల్ల మొహం పెట్టి చూస్తున్న అతన్ని సమీపించి అతని చెంప మీద బలంగా ఒకటిచ్చింది. ఇడియట్ నీకేనా బామ్మ ఉండేదని అడిగింది. కోతుల ఆలోచనలు కూడా కొత్తగా మారిపోతూ ఉన్నాయి. మరి మీ ఆలోచన మారవా? జీవితంలో ఏ రోజు చిరాకు కలిగించేది కాదు. ఈ భూమి కూడా ఆగకుండా తిరుగుతూ ఉంది. ఏ నిమిషము మీరు తలెత్తి చూసినా ఆకాశంలో ఒక కొత్త భాగాన్ని చూస్తారు. మీ మనసే దాన్ని అనుభూతి పొందలేక అల్లాడుతుంది. ఆధీనంలో పెట్టుకోవడం తెలియక కట్లు విప్పదీస్తే మనసుకు వేరే విధంగా పనిచేయడం తెలీదు. చిరాకుకు కారణం మీ ఆఫీస్ కాదు. మీరు మీ మనసుకు బానిస అయిపోవడమే దానికి కారణం. మనసుని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం వల్లే అది మిమ్మల్ని ఉపయోగించుకుంటుంది. ఒక స్టేజ్‌లో అది మిమ్మల్ని మింగేసి ఏమీ లేనివాడిగా చేస్తుంది కూడా. చిరాకు నుండి బయటపడడానికి ఒక మార్గముంది. ఏ పని చేసినా దాంట్లో పూర్తిగా లీనమైపోండి. పూర్తిగా అంటే మిమ్మల్ని దానికోసము పూర్తిగా అర్పించుకునేందుకు సిద్ధంగా ఉండే స్థితి. చేసేది సంతోషంగా చేస్తున్నామని భావించగలిగితే మనస్ఫూర్తిగా పనిచేయడానికి వీలవుతుంది. ఎవరి బలవంతం మీదో పని చేస్తున్నాననుకోని విసుగ్గా చేస్తే రక్తపోటు, గుండె నొప్పి, మిగతా మానసిక వ్యాధులు పిలవకుండా వచ్చి కూర్చుంటాయి. మనసు, శరీరాల ఆధీనం నుండి బయటపడితేనే వాటిని ఉపయోగించుకొని మీరు కావలసిన చోటుకి వెళ్ళగలుగుతారు. అవునా కాదా? ఇలా ఒక సుడిగుండంలో చిక్కుకొని ఒకే చోట చెక్కర్లు కొడుతూ ఉండడం నుండి తప్పించి ఒక బాణంలా సరళరేఖలో పయనం చేయడానికి మార్గం కల్పించడమే ఆధ్యాత్మిక లక్ష్యం. ఈషా తరగతులకు వచ్చేవారు కొన్ని రోజులకు ప్రపంచాన్ని వేరే విధంగా చూడడం ప్రారంభిస్తారు. వారి కళ్ళల్లో పొరలుగా కమ్మిన తెర తొలగించబడుతుంది. ఇన్ని సంవత్సరాలుగా చూస్తూ వచ్చిన అవే పాత విషయాలు వారికి సరికొత్తవిగా కనిపిస్తాయి. బయట దేన్ని మార్చినా, ఎన్ని మార్చినా అది నిజమైన మార్పు కాదు. ఎరుకతో జీవిస్తే ప్రతి క్షణం జీవిస్తారు. ఒక్క క్షణం కూడా పాతగా ఉండదు. ధ్యానం చేస్తే మీ లోపల నిజమైన మార్పు వస్తుంది. మీలో ఉన్న చిరాకు ఎగిరిపోతుంది. నేర్పించటానికి నా దగ్గర ఏమీ లేదు. మీరు ఒప్పుకుంటే మనిషి జీవితంలో అసాధ్యమైనది ఏదైనా ఉందా?
మిమ్మల్ని అబ్బురపరిచే ఒక అద్భుతమైన స్థితి మీకు పరిచయం చేసి అది మరెక్కడో లేదు మీలోనే ఉంది. మీరు గుర్తించిన ఒక మరుగున పడ్డ స్థలం అన్నారు సద్గురు. అధ్యాయం 29 మీరు కూర్చున్నది నా కుర్చీలోనే. ప్రస్తుతం విద్యా విధానమంతా కూడా అన్నింటినీ మనిషికి అనువుగా ఎలా ఉపయోగించుకోవాలనే దాని గురించే. ఒక ఆకు కనిపించిన దాని నుంచి తనకేదైనా దొరుకుతుందా అనే స్వార్థ చింతనతో కూడుకున్న మనస్తత్వం మనిషికి వచ్చేసింది. చెట్టు, గాలి, భూమి లోపల దాగి ఉన్న ప్రకృతి సంపద దేన్ని అతను వదిలిపెట్టలేదు. కంటికి కనిపించని సూక్ష్మమైన వైరస్ ద్వారా కూడా మనకు ఏ లాభం కలగవచ్చు అని మనిషి పరిశోధన చేస్తున్నాడు. చీమకు ఒక ప్రపంచం ఉంది. ఏనుగుకు ఒక ప్రపంచం ఉంది. ప్రతి ప్రాణికి తనకంటూ ఒక ప్రపంచం ఉంది. ప్రకృతికి సంబంధించినంత వరకు మిగతా ప్రాణుల్లాగే మనిషి కూడా ఒక ప్రాణి. కానీ మానవుడు తన గురించి తాను ఏమనుకుంటున్నాడో తెలుసా? ఒకసారి ఒక కాకి, ఒక సీతాకోక, ఒక చిలుక, ఒక మనిషి ముగ్గురు ఒకే సమయంలో చనిపోయారు. పైలోకంలో సృష్టికర్త ముందుకు వారిని తీసుకువచ్చారు. దేవుడు సీతాకోకచిలుక నీకు ఎక్కడ స్థలం కావాలి అని అడిగాడు. భూమిలో ఎన్నో మకరందాల కలయికకు నేను సహాయపడ్డాను. నాకు స్వర్గం దొరికితేనే సంతోషం అన్నది సీతాకోకచిలుక. నీకు అని కాకిని అడిగాడు దేవుడు. ఎన్నో రకాల విత్తనాలను అక్కడక్కడ ఉమ్మినందుకే అడవులు పెరిగి వ్యాపించాయి. ప్రకృతికి సహాయపడి నాకు కూడా స్వర్గంలో స్థానం కావాలి అంది కాకి దేవుడితో. మానవుడి వైపు తిరిగి దేవుడు అడిగాడు, నీకెక్కడ స్థలం కావాలి అని. హలో, మీరు కూర్చుని ఉన్నదే కుర్చీ, నా కుర్చీ. అది నా కుర్చీ. లేవండి అన్నాడు మానవుడు దేవుడితో. దేవుడు తన రూపంలో ఉన్నట్లు మనిషి అనుకోవడం వల్లే అతనికి ఎనలేని అహంకారం. మిగతా జీవరాశులు మించిన సామర్థ్యం ఉన్నందువల్లే తనను భగవంతుడిగా భావించుకున్నాడు. తన సంక్షేమం గురించి ఆలోచిస్తూ తనకు ఉపయోగపడిన వాటన్నింటినీ ఈ ప్రపంచం నుంచి నిర్మూలించడానికి సంసిద్ధమయ్యాడు. దీనికి వంత పాడడమే ఈనాటి విద్యలో ఉన్న పెద్ద లోపం. సైంటిస్ట్ ఒకరు తన పరిశోధనలకు సంబంధించిన వ్యాసాలను కూర్చి ఉంచడానికి ఒక జెమ్ క్లిప్ను వెతికాడు. టేబుల్ మీద దొరికిన ఒక క్లిప్ వంగిపోయి ఉంది. దాన్ని సరిచేయడానికి ఒక చిన్న పరికరం కావాల్సి వచ్చింది. అంతటా వెతికి కింద మీద చూశాడు. అంతవరకు కనిపించిన జెమ్ క్లిప్ పెట్టె అక్కడ ఉంది. సైంటిస్ట్ దానిలోంచి ఒక క్లిప్ తీసి వంగిపోయి ఉన్న క్లిప్ను సరిచేయాలని ప్రయత్నించాడు. దాన్ని చూసి ఆశ్చర్యపోయిన అసిస్టెంట్ తేరుకొని వాట్ సార్ అన్నాడు. సైంటిస్ట్ తన తప్పు తెలిసింది. ఆ సైంటిస్ట్ ఎవరో కాదు, ఐన్‌స్టీన్. నేను చెప్పేది ఏమిటంటే నేర్చుకోవడం వేరే తెలివిగా మసలుకోవడం వేరే. నిజమైన చదువు అనేది స్త్రీ పురుష భేదం చూపకూడదు. ఇరు వర్గాల అభివృద్ధికి అది సాధనంగా ఉండాలి. ఎదుటి వారిని విభజించి చూసే చదువు వల్ల కుటుంబంలోనే కాదు సంబంధాల్లో, సమాజంలో కూడా విభేదాలు కలుగుతాయి. మన దేశంలో పూర్వం చదువు పారంపర్యంగా నేర్పబడింది. ఆ చదువు ఒక్క వ్యక్తిని ప్రత్యేకంగా తయారు చేయడంతో పరిమితం కాలేదు. అతనితో పాటు ఉన్న వారందరినీ ముందుకు తీసుకువెళ్ళేలా ఆ విద్య ఉండేది. మిగతా వారిని కూడా తమ వారిలా భావించే గుణాన్ని అది కలిగించేది. కానీ ఆంగ్లేయుల పరిపాలన కింద వచ్చిన విద్య మనం అనే మాటను మార్చి నేను, నాది అనేలా చేసింది. నేను, నాది అని మాత్రమే ఆలోపింపజేసే విద్య సమాజానికి, కుటుంబానికి ఎప్పటికీ శ్రేయస్కరం కాదు. మీరు నివసించే గృహాన్ని, దేశాన్ని హీనంగా చూసేలా చేసి, స్వంత భూమి మీదే అన్యులమనే భావన మీలో కలిగించిందే విద్య మంచిది కాదు. జీవనానికి మార్గం చూపడంతో ఆగిపోకుండా నేర్పించే వారి దృక్కోణాన్ని కూడా విద్య బలీయం చెయ్యాలి. సంస్కృతి మూలాల్ని అవి దృఢపరచాలి. ఏ శృంఖలాలు, భీతి లేని నిష్పక్షపాతమైన జీవితాన్ని మీకు అందించేలా ఉండాలి. అంతర్గత స్వాతంత్రాన్ని, ఎదుటివారిని సమంగా భావించే తత్వాన్ని పెంపొందించిన మన సంస్కృతిని కాపాడేలా ఉండాలి. మన గ్రామాల్లో లక్షలాది ప్రజలు తరతరాలుగా అభివృద్ధికి నోచుకోలేక అలాగే జీవిస్తున్నారు. ఒకప్పుడు బలమైన, గొప్ప సామర్థ్యం కలిగిన సమాజంగా ఉన్న ప్రజలు ఈవేళ రెక్కలు విరిగిన పక్షుల్లా గోచరిస్తున్నారు. ఆర్థికంగా, అంతస్తులో వారి జీవితాలలో ఏ విధమైన మార్పు లేదు. తమ ముత్తాతలు, తాతలు, తల్లిదండ్రులు ఇరుక్కుపోయి ఉన్న బురద నుండి ఈనాటి తరం బయటికి రావాలంటే విద్యా విధానమే ఒక సోపానంగా తోడ్పడాలి. కానీ ప్రస్తుత వాడుకలో ఉన్న విద్యా విధానం ఈ శృంఖలాల నుండి విడిపించడానికి బదులుగా గందరగోళం సృష్టిస్తూ పోటీతత్వాన్ని పెంచేస్తూ ఉంది.
3 శతాబ్దాలకు ముందు ఇక్కడ జీవించిన ప్రజలందరూ రాయడం, చదవడం నేర్చుకున్నవారే. విద్య, సంస్కృతి భారతీయుల 2 ప్రధాన శక్తులుగా ఉన్నంత వరకు వారిని బానిసలుగా మార్చటంలో ఉన్న కష్టం, చిక్కులను రాబర్ట్ ముకాలే అని బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేశాడు. ఈ మహాశక్తులు నిర్వీర్యం చేస్తే నిర్మూలించడానికి పథకాలు రచింపబడ్డావి. 2 శతాబ్దాల్లో జనాభాలో 70% మందిని రాయడం, చదవటం రాని వారిగా మార్చేశారు. విద్యను, రాజకీయాలు, మతాలు తమ అదుపులోకి తీసుకొని ప్రజలను మోసగించి ఎందుకు పనికిరాని వారుగా చేశాయి. ప్రణాళికలు వేసి ఒకదాన్ని ధ్వంసం చేయడానికే వీలైనప్పుడు అలాగే ప్రణాళికతో మనకు కావలసిన దాన్ని మనం ఎందుకు నిర్మించుకోకూడదు? ప్రయత్నం చేయకుండా ఊరికే ఈనాటి పరిస్థితిని విమర్శిస్తూ ఉంటే మారేది ఏదీ ఉండదు. భౌగోళిక పరంగా కాక దేశాన్ని అక్కడ జీవించే ప్రజల పరంగా చూడాలి. సరియైన విద్య, ఐకమత్యం, శారీరక బలం, కృషి, లక్ష్యం వంటివేవీ లేకుండా కోట్లాది ప్రజలు కుమిలిపోతూ ఉంటే ఊపిరాడకుండా ఈ బరువును మోస్తూ ఏ దేశము ప్రగతి సాధించలేదు. అదే కోట్లాది ప్రజలు చదువుకొని నీతిమంతులుగా, శరీరారోగ్యంతో, అంకిత భావంతో, కార్యశీలురుగా విలసిల్లుతుంటే ఎటువంటి అద్భుతాలను ఆవిష్కరించవచ్చో ఆలోచించండి. విద్య అనేది ఒక శక్తివంతమైన ఉపకరణం. మిగతా ప్రాణులను తనతో సమానంగా భావించే వారికి అది లభ్యం కావాలి. తగిన విద్య పొంది ప్రపంచంలో ఎక్కడైనా తమ జీవితాన్ని నేర్పుతో గడుపుకోగలగడానికి వారు సిద్ధంగా ఉండాలనేది నా ఆకాంక్ష. ఒక గురుకులంలో శిక్షణ పొందుతున్న శిష్యులు ఈత నేర్చుకోవడానికి రోజు ఒక నదికి వెళ్ళేవారు. ఒక్కొక్కరు నదిలోకి దూకి ఆవలగట్టుకు చేరుకునేవారు. ఒక శిష్యుడు ఎప్పుడూ వరుసలో చివరిగా వెళ్లి నిల్చోవడం చాలా రోజులుగా గురువు గమనిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన ఆ శిష్యుడిని పిలిచి, ఈ రోజు నుండి నువ్వే ముందు నదిలో దూకాలి అన్నారు. వణుకుతూ ఉన్న శిష్యుడి నదిలోకి తోసేశారు. ఆశ్చర్యం, శిష్యుడు అనాయాసంగా ఈత కొట్టాడు. వాడికి భయం తొలగింది, ధైర్యం వచ్చింది. గురువు వెంటనే చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. వాటిలో ఆలస్యం పనికిరాదు. సంశయాన్ని వదిలి వెంటనే పని చేయడాన్ని నీవు అలవాటు చేసుకోవాలి. దానికి కావలసిన అభ్యాసం ఈ రోజు నీకు లభించింది అన్నాడు గురువు. మనం చేయలేనిది చేయకపోతే తప్పు లేదు. కానీ మనం చేయగలిగింది కూడా చేయకపోవడం అది చాలా పెద్ద నేరం. ఇకపై ఆలస్యం చేయకుండా చేయాల్సిన పనులు తక్షణం చేసేయండి. ఈ మధ్య గ్రామాల్లో ఈశా విద్యాలయాల వార్షికోత్సవాలు జరిగాయి. 6 పాఠశాలను ప్రారంభించినందుకు ప్రజలు హర్షాతిరేకంగా తెలియజేశారు. 1,00,000 మొక్కలు నాటినందుకు, 1000కి పైగా గ్రామాలకు వైద్య సదుపాయాలు కలిగించినందుకు ఎంతో సంతోషించారు. ఈ చిన్న కార్యాలకే ప్రజలు తృప్తితో చప్పట్లు కొట్టినప్పుడల్లా నా గుండెలో ఎక్కడో కలుక్కుమంటుంది. 6 పాఠశాలలు సరిపోవు, వేల సంఖ్యలో కావాలి. 1,00,000 మొక్కలు సరిపోవు, కోట్ల మొక్కలు పెంచాలి. సరిగా పెరగని శరీరాలతో ఉన్న వారికి శారీరక దారుఢ్యం గురించి పరిజ్ఞానాన్ని, ప్రాథమిక వైద్య సదుపాయాలను కలగజేయాలి. బాధ్యత లేని జ్ఞానం ప్రపంచంలో ఎన్నో వినాశనాల కారణభూతమైంది. అందరి పట్ల బాధ్యత, కరుణ, ప్రేమలను పెంచలేని విద్య ప్రమాదకరం. ఇప్పుడున్నట్లు మానవ చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి అనువైన పరిస్థితి లేదు. గట్టి పునాదులు ఉన్నాయి, కావలసినవన్నీ ఉన్నాయి, ఏ కొరత లేదు. ఇంకా కావలసిన ఆకాంక్ష, ప్రయత్నాలే. ప్రగాఢమైన అంకిత భావంతో ప్రయత్నిస్తే వచ్చే 2 దశాబ్దాల్లో మనను కలలుగనే అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు అన్నారు సద్గురు. వివాహ బంధం మంచిదా, చెడ్డదా అనేది ఒకరు ప్రశ్నించారు సద్గురుని. సద్గురు ఇలా అన్నారు: వివాహం ఒక స్త్రీ పురుషులను జతపరిచేది మాత్రమే కాదు, దానితో పాటు ఎన్నో విషయాలు, సమస్యలు వెన్నంటే వస్తాయి. ఎవరైతే ఆ సమస్యలను సంతోషంగా ఎదుర్కోగలరో వారే వివాహం చేసుకోవాలి. దంపతులు అద్భుతమైన వారైతే వివాహ బంధం అద్భుతంగా మారుతుంది. అవివేకులైతే ఆ బంధం దెబ్బతింటుంది. అంతేకాని ఈ వివాహ బంధం దానికే అది మంచిది కాదు, అలాగని చెడ్డది కాదు. అధ్యాయం 30. ఖండించేవారే గురువు. గురువు అంటే ఆయనను చూడగానే మనసు పొంగిపోవాలి, ఆయనకు ఉనికి ఒక ఉత్సాహాన్ని తేవాలి అని అనుకుంటే తప్పు. ప్రేరణ కలిగించి ఆవేశానికి లోన్ చేయడానికి, చెప్పిందే పలు విధాలుగా మళ్ళీ మళ్ళీ చెప్పి ఒప్పించడానికి పెద్ద తేడా లేదు. ఆవేశం కలిగించటం, ఉత్సాహపరచటం ఈ రోజు పనిచేయవచ్చు, రేపు పనిచేయకపోవచ్చు. దానికి బదులు పరమ సత్యాన్ని మీలోనే ప్రవేశపెట్టగలిగితే అది లోపలే ఉండి ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది.
గురువు మిమ్మల్ని ఉత్సాహపరచడానికి రాలేదు. ఓదార్చటం, సముదాయించటం లేదా ధైర్యం చెప్పడం ఆయన పనులు కావు. మీరు పెట్టుకున్న హద్దులను ధ్వంసం చేయడమే ఆయన ధ్యేయం. మీరు చిక్కుకున్న పరిస్థితుల నుండి మిమ్మల్ని విడిపించి స్వేచ్ఛా జీవులు చేయడమే ఆయన ప్రయత్నం. పరిమితులు, రక్షణల కంటే స్వేచ్ఛగా ఉండి ఆపదలను ఎదుర్కోవడమే మేలు. గిరిగీసుకొని ఒక పరిధిలో ఉండడానికి చీమలు కూడా ఇష్టపడవు. ఏ ప్రాణికైనా ముఖ్యం ఆశయం స్వేచ్ఛను పొందడమే. మీలోని జీవం ఉన్నదాంతో తృప్తి చెందదు. అది ఎప్పుడూ మరేదాన్నో వెదుక్కుంటూనే ఉంటుంది. అదే ముక్తి కోసం పడే ఆరాటం. ఆ ఆకాంక్షను తీవ్రతరం చేయడమే గురువు కర్తవ్యం. భగవద్గీత, బైబిల్ లేక ఖురాన్ నుండి 2 పేజీలను అనర్గళంగా, ఆవేశపూరితంగా చదివి వినిపిస్తే చాలు గురువుగా భావిస్తున్నారు. మత ప్రచారకులు వేరు, గురువు వేరు. చదవటం, వ్రాయటం తెలియని వారితో నిండిపోయిన ఈ సమాజంలో పవిత్ర గ్రంథాలను ఎవరో చదివి తమ దృక్కోణముల వివరణ చేస్తే వేరే మార్గం లేక అంగీకరించాల్సి వస్తుంది. పరిస్థితులు ఎంత మారినా ఇంకా వారి వివరణపై ఆధారపడటం అర్థం లేని పని కదా! గురుదేవా, ముక్తికి మార్గం చూపండి అని అడిగాడు ఒక శిష్యుడు. హిమాలయాలకు వెళ్లి మిగతా వేటిలోనూ ఆసక్తి చూపకుండా భగవద్గీతతో పూర్తిగా కాలం గడిపే ముక్తి గ్యారంటీ అన్నారు గురువుగారు. కొంతకాలం తర్వాత శిష్యుని చూడటానికి గురువు హిమాలయాలు వెళ్లారు. శిష్యుడు, గురుదేవా, మీరు చెప్పినట్లే చేశాను. కొన్ని కొట్లాటలు, గొడవలు ఎక్కువైపోయాయి ఇద్దరికి. మీరు ఏదైనా సలహా ఇవ్వాలి అంటూ గురువు గారిని లోపలికి ఆహ్వానించాడు. శిష్యుడు లోపలికి చూస్తూ చిన్నగా నవ్వాడు. ఓ భగవతి గీత, మా గురువుగారొచ్చారు చూడండి అని. అలా అంటుంది కొంతమంది గురువు చెప్పిన దాన్ని అర్థం చేసుకునే విధానం. మీరు చెప్పిన కానీ గురుదేవా, మీరు చెప్పినట్లే చేశాను. కానీ కొట్లాటలు, గొడవలు ఎక్కువైపోయాయి ఇద్దరికీ. మీరే ఏదైనా సలహాలివ్వన్నాడా శిష్యుడు. అంటూ శిష్యుడు లోపలికి చూస్తూ చిన్నగా పిలిచాడు. ఓ భగవతి గీత, మా ఓ మా గురువు గారొచ్చారు చూడండి ఇలా అని. కొంతమంది గురువు చెప్పిన అర్థం విధానం ఉంటుంది. గురువు అనే వ్యక్తి మేధావి కాదు, తత్వవేత్త కాదు, ఉపాధ్యాయుడు కాదు. వ్యక్తి నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవడానికి దారి చూపే ఒక సజీవ పటం గురువు. గురువు సాయం లేకుండా లక్ష్యాన్ని సాధించలేమా? సాహసాలకు సిద్ధంగా ఉంటే సాధించగలం. మీకు మీరే ప్రయత్నిస్తే కొన్ని సమయాల్లో దారి తప్పవచ్చు. కొన్ని చోట్ల తడబడవచ్చు. ప్రపంచాన్ని చుట్టి వచ్చిన లక్ష్యం సాధించలేకపోవచ్చు. ఆ లక్ష్యాన్ని కాస్త సులువుగా చేరుకోగలిగేలా చేసే వ్యక్తే గురువు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ముందు మీ బాధల నుండి విముక్తి పొందాలి. ఆరోగ్యంగా ఉండాలి. మనసు, శరీరము వశంలో ఉంటేనే ఇవన్నీ సాధ్యం. ఆ పరిస్థితి కలిగించేది గురువే. నేనెలాగ గురువయ్యాను? ఎవరు ఏం చెప్పినా విని అలా నడుచుకోవడానికి నేను సిద్ధంగా ఉండేవాడిని కాదు. అలాంటప్పుడు నా మాటలు ఎవరో విని ఆ ప్రకారం నడుచుకోవాలని ఆశించలేను. కానీ పరమానంద స్థితిలో ఉన్నప్పుడు నా శరీరంలోని ప్రతి అణువు ఆ దివ్యానుభూతితో తట్టుకోలేని తన్మయత్వంతో పొంగిపోతుంటే, నా చుట్టూ ఉన్న వారికి కూడా అది సాధ్యమయ్యేనన్న సత్యాన్ని తెలపాలనుకున్నాను. తెలియని దాన్ని వెదికే వారితో, ఆ పారవశ్యాన్ని పొందలేని వారితో నాకు లభించిన దాన్ని పంచుకోవాలనుకున్నాను. కాలక్రమేణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఆ ఆనందాన్ని పొందేందుకు వచ్చిన వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దాన్ని క్రమబద్ధం చేయడమే అవసరమయింది. సాధారణంగా బంధం అంటే శరీరానికి సంబంధించింది కావచ్చు, మనసుకు సంబంధించింది కావచ్చు, లేక భావాలకు సంబంధించింది కావచ్చు. ఈ మూడింటికి అతీతమైన ఒక బంధం గురు శిష్యుల మధ్య వికసిస్తుంది. మిగతా వారెవరూ తాకలేని ఒక పార్శ్వాన్ని తాకగలిగేవారు ఒక గురువు ఒక్కరే. ఆయన మీ అహంకారానికి తోడ్పడరు. దాన్ని ముక్కలుగా నరికేస్తారు. అది కూడా మీకు నచ్చేట్లు చెయ్యరు. మిమ్మల్ని నిద్రపోనివ్వరు, కూర్చోనివ్వరు. ఎవరితో ఉంటే హాయిగా, సుఖంగా ఉంటుందో ఆయన మీకు సరైన గురువు కాదు. ఎవరితో ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుందో అయినా వదలలేక ఆయనతోనే మీ ఇష్టపూర్వకంగా ఉంటున్నారు. ఆయనే నిజమైన గురువు. ఒక గురువుగా నేను 100% గెలుపొందాను. బొమ్మ, బొరుసు ఏదైనా నాకు జయమే. పచ్చని తోటలో ఉందాం రండి అని ఆహ్వానిస్తాను. ఎడారిలోనూ ఉంటామంటూ దూరంగా పోతే అది నా ఓటమి కాదు. ఒక మనిషిగా సమాజానికి, దేశానికి ఏం చేయాలనుకున్నానో అవన్నీ చేస్తూ నా ప్రయాణాన్ని సాగిస్తున్నాను. ఏదో సంపాదించుకోవాలని ప్రయత్నం లేదు. నాకు కావాల్సింది నాకు దొరికింది. ఇక ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు. కానీ మిగతా వారికి నా అవసరం ఉంది. ఏం చేసినా అదే నా సర్వస్వం అని భావిస్తూ విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నా. ఒక గురువుగా నా కల ఏమిటంటే
ఏనాటికైనా నాకిక్కడ చేయడానికి పని అంటూ లేకుండా పోవాలి. అదే నా కల అన్నారు సద్గురు. ఒకరు ప్రశ్నించారు సద్గురువుని. గురువు కర్తవ్యం ఏమిటని ప్రశ్నించారు. సద్గురు ఇలా చెప్పారు. నేను చెప్పే విషయం మీకెంతో ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఒక గురువు యొక్క ఉద్దేశం మిమ్మల్ని నశింపజేయడమే. మీరు ప్రస్తుతం ఉన్న స్థితి నశిస్తేనే ఏదైనా ఉన్నతమైనది పొందడానికి సిద్ధమవుతుంది. మీకున్న బంధాలు గురువు తొలగిస్తేనే మీరు ఆ అనంతాన్ని రుచి చూడగలరు. మీ అహంకారాన్ని ఎప్పుడు వదిలించుకుంటూ ఉంటేనే కదా మీరు ఉన్నత శిఖరాలు కొంతవరకైనా అధిరోహించగలరు. మీలోని సద్గుణాలను వెలికితీసే దుర్గుణాలను మూలాలను వేళ్ళతో పాటు పీకివేసే ఒక మంచి స్నేహితుడే మీ గురువని తెలుసుకోండి.